అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. మన ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగపడే వీడియో అండి ఇది. మీకు నచ్చిన చీర కలర్ ఏమైనా షేడ్ అయిందా, లేదా మీకు నచ్చిన చీరపై ఏవైనా మరకలు పడ్డాయా? కంగారు పడకండి. మనం 350 రూపాయలు పెట్టామంటే మళ్ళీ మన చీరని మళ్ళీ నచ్చిన రంగు వేసుకోవచ్చండి. ఆ మరకలు కూడా ఆ కలర్లో కనిపించకుండా పోతాయి. అలాగే జరిగిందండి నాకు కూడానే. ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను ఈ చీరని. నాకు తెలియకుండానే చీర మీద మరకలు పడిపోయాయండి. ఈ మరకలు పోవడానికి ఎంత కష్టపడినా అసలు మరకలు అన్నవి పోలేదు. ఈ వైట్ ఉప్పాడు పట్టు చీరని ఎంతో ఇష్టపడి 3000 కొనుక్కున్నానండి. ఫస్ట్ నైట్ ఫంక్షన్ కట్టుకోవడానికి బాగుంటుంది కదండి. నైట్ ఒక్కసారి కట్టుకున్నాను అంతే అండి. ఆ రోజు బస్సులో ప్రయాణం అండి. మా చెల్లిగారి అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. అది ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పుడు ఐస్ క్రీమ్ తిన్నదండి. ఆ ఐస్ క్రీము తిన్నప్పుడు కరిగి ఎక్కడెక్కడ చుక్కలు పడ్డదో అక్కడ పడిపోయినట్టుంది డాగులు. నేను చూసుకోలేదండి, మామూలుగా దిగేసాను. దిగేసి మన్నాడు ఎండలో పడసేసి కొద్దిసేపు ఆరబెట్టుకుని మళ్ళీ మడతెట్టి లోపల పెట్టేసుకున్నానండి. ఇంకొకసారి ఎక్కడికో ప్రయాణం ఉంటే తీసుకుని కట్టుకుందాం అనుకుని చూసుకునేసరికి అన్ని మరకలండి. వైట్ శారీ కదా, అస్సలు బాగాలేదండి. చాలా చిరాగ్గా ఉంది. అలా ఉంచేసానండి. 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కలర్ వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ చీరకే కలర్ ఎలా వేయాలో చూపిస్తానండి. ముందు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకోవాలి. మనకి చీర మునిగే వరకు నీళ్లు పెట్టుకోవాలి. చూడండి, ఈ నీళ్లు మరిగేలోపు మీకు అమెజాన్లో మేము ఆర్డర్ పెట్టుకున్నామండి. ఆ ప్యాకెట్లో ఏమున్నాయో మీకు చూపిస్తాను. చూసారండి, ఈ 5 ప్యాకెట్లు కలర్ ప్యాకెట్లు 5 వచ్చేయండి. చీరకి 5 సరిపోతాయి. మేమైతే లైట్ గ్రీన్ పెట్టామండి. ఇదైతే లిక్విడ్ అంట. కలర్ వేసేసిన తర్వాత మళ్ళీ చన్నీళ్ళలో ఈ లిక్విడ్ వేసి లాస్ట్లో చీర పెట్టాలండి. ఏదైనా పచ్చి రంగు ఉంటే దిగిపోతుంది. ఇంకా అక్కడి నుంచి కలర్ అది స్టాండర్డ్ అయిపోతుందంట. ఈ 2 రకాల ప్యాకెట్లతో పాటు ఈ కలర్స్ కార్డ్ కూడా వచ్చిందండి. మేమైతే లైట్ గ్రీను ఆర్డర్ పెట్టుకున్నాం. చూసారండి, ఈ కార్డుతో పాటు 2 గ్లౌజులు, ఒక నేప్రాన్ కూడా వచ్చిందండి. నేప్రాన్ని ఈ గ్లౌజులు కూడా నేను ఉపయోగించలేదు. ఈ కలర్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. చిన్న కర్ర ముక్క తీసుకుని చేతికి అంటుకోకుండా చేసేద్దాం అనుకుంటున్నానండి. నేనైతే గ్లౌజులు వేసుకోలేదు. ఈ నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత చూడండి, కట్ చేసుకుని ఈ ప్యాకెట్లు 5 ప్యాకెట్లు ఈ వేడి నీళ్ళు వేసేసుకోవాలి. ఈ ప్యాకెట్లు వేసేసుకున్న తర్వాత నీళ్లు బాగా మరగనివ్వాలండి. మన దగ్గర ఉన్న 5 ప్యాకెట్లు చీరకు సరిపోతాయి. నా పెళ్ళైన కొత్తలో అయితే కాకినాడలో మైథిలి అని ఉండేదండి, భానుగుడి దగ్గర. అక్కడైతే కలర్లు వేసేవారు. నేను 2-3 చీరలు వేయించుకున్నాను. ప్రింట్ కూడా వేసేవారు. వైట్ శారీలు అవి పట్టుకుని వెళ్తే మనకు నచ్చిన ప్రింట్ వేసేవారు. అలానే 1 సంవత్సరం క్రితం ఆ షాప్కి వెళ్తే అక్కడ షాప్ లేదండి, డ్రై వాష్ షాప్ ఉంది. కలర్లు వేసి షాపులు లేవు. ఇంకా చీరకి కలర్ వేయలేమేమో అనుకున్నాను. 5 సంవత్సరాలు దాటుతున్నానండి ఉప్పాడు పట్టు చీరని. మొన్న మా అమ్మాయి మా ఇంటికి వచ్చిందండి. అప్పుడు అమెజాన్లో ఆర్డర్ పెడదామంది. ఎలా వస్తుందో చూద్దాం అన్నదండి. అయితే బుక్ చేయన్నాను. బుక్ చేసాము, వచ్చింది. అందుకేనండి మీకు చూపిస్తున్నాను. ఈ చీరకి 5 ప్యాకెట్లు కట్ చేసేసి ఒక కర్ర ముక్కతో బాగా కలుపుకోవాలి. నీటిలో బాగా కలిసేలాగా నీళ్ళు అయితే బాగా మరగనివ్వాలండి. బాగా మరిగి మనకి కలర్ అంతా బాగా ఈ నీటిలో కలిసిపోయే వరకు అలా కలుపుతూనే ఉండాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి కర్రతోటి. చూడండి ఎలా కలుపుతున్నాను. బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు కలిసిపోయిన తర్వాత మంటని సిమ్లో పెట్టి చూడండి, కొంచెం కొంచెం చీరని ఈ కలర్లో వేసేస్తున్నాను. చూసారా, చేతికి ఎక్కడ అంటుకోకుండా. ద్రౌపదికి కృష్ణుడు చీర అందించినట్టు మా అమ్మాయి అందిస్తుందండి వెనకాలండి. నేను కొంచెం కొంచెం కర్రతోటి ఆ కలర్లోకి దింపేస్తున్నాను చీరని. మనకి ఎక్కడ బొర్రు ఉన్నా మళ్ళీ చిరాగ్గా కనపడుతుంది కదండి. అసలు ఎక్కడ బొర్రు లేకుండా ఉండాలంటే మనకి చీర మునిగినన్ని నీళ్లు మాత్రం ఎసరు పెట్టుకోవాలి. చూసారా, కొంచెం కొంచెం అలా మా అమ్మాయి వదులుతుంటే కొంచెం కొంచెం అన్ని కలర్లో అలా చీరను దించుతున్నాం పుల్లతోటి. మళ్ళీ చేతికి ఎక్కడ అంటుకోకూడదు కదండి. అందుకనే జాగ్రత్తగా కొంచెం కొంచెం ఎక్కడా బొర్రు లేకుండా కలర్ అంతా పట్టేలా చూసుకోవాలి. చీర అంతా దింపుతున్నామండి. చూసారా, చీర అంతా అయిపోయింది. ఇప్పుడు ఒక పావుగంట సేపు పొయ్యి మీదే ఉంచేయాలండి, మంట సిమ్లో పెట్టి. మనం ఉప్పాడు పట్టు చీర కదా, అదే కాటన్ చీర అయితే ఒక అరగంట సేపు ఉంచాలి. అరగంట సేపు పొయ్యి మీద సిమ్లో ఉంచేసిన తర్వాత మనం కిందకి దించేసుకోవచ్చండి. కిందకి దించి
ఒక అరగంట సేపు మళ్ళీ చల్లారనివ్వాలి. ఈ కలర్లో చీరను అలా వదిలేయాలండి ఒక అరగంట సేపు. పొయ్యి మించి దించిన తర్వాత అరగంట సేపు గ్యారెంటీగా ఉంచాలి. చీర అయితే చల్లారిపోయింది, అరగంట అయిందండి. ఇప్పుడు మళ్ళీ వేరే బకెట్లో కొన్ని చన్నీళ్ళు పెట్టుకుని అందులో మళ్ళీ లిక్విడ్ ఇచ్చాడు కదండి 5 ప్యాకెట్లు, ఆ లిక్విడ్ని కూడా కట్ చేసి వేస్తున్నాను. చూసారా, ఈ లిక్విడ్ అంతా 5 ప్యాకెట్లు ఈ నీటిలో వేసేసుకోవాలి. మర్చిపోవద్దు, మనం చీర కలర్లో పెట్టిన తర్వాత మంట సిమ్లో పెట్టి, కాటన్ చీర అది అయితే అరగంట ఉండాలండి. ఉప్పాడు పట్టు చీర కాబట్టి ఒక పావు గంట ఉంచాం పొయ్యి మీద. తర్వాత ఒక అరగంట సేపు బయట కిందకి దించేసి బయట పెట్టాం. బాగా చల్లారిన తర్వాత అండి మళ్ళీ నీళ్ళు రెడీ చేసుకుంటున్నాం. చూడండి 5 ప్యాకెట్లు ఒకటి ఒకటి కట్ చేసి వేసేస్తున్నాను. చాలా సింపుల్ అండి. మనకు నచ్చిన చీర ఉంటే చాలా సులువుగా మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. అందుకనేండి నేను మీకు ఈ వీడియో తీస్తున్నాను, మీకు ఉపయోగపడుతుందని. ఆడవాళ్ళం కదండి, మనసుకు బాగా నచ్చిన చీర ఉంటుంది, అది ఎవరికి ఇవ్వలేం, కట్టుకోకుండా ఉండలేం కదండి. అలాంటప్పుడు మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. చూసారా అండి, అరగంట అయింది కదా, బాగా చల్లారి నీళ్ళన్నీ రంగు నీళ్ళన్నీ బాగా చల్లారిన తర్వాత మనం లిక్విడ్ కలుపుకున్నాం కదండి చన్నీళ్ళలోని, మళ్ళీ అదే పుల్లతోటి ఆ చల్లారిన చీరని మళ్ళీ ఈ వాటర్లో వేసేసుకోవాలి. చూడండి పుల్లతోటే వేస్తున్నాను, మళ్ళీ చేతికి రంగు అంతా అంటుకుపోతుందని కొంచెం కొంచెం మళ్ళీ ఈ చల్ల నీటిలో వేసేసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నాను. చీర అయితే రంగు బాగా పట్టిందండి. కొంచెం కొంచెం ఈ బకెట్లో పూర్తిగా వేసేసుకోవాలి చీర అంతానే. ఈ చన్నీళ్ళలో కూడా ఈ పుల్లతోటి బాగా నొక్కేసుకున్నామంటే ఎక్కడన్నా పచ్చి రంగు ఉంటే ఈ నీటిలో దిగిపోతుందండి. తర్వాత ఇంకా అసలు రంగు దిగదంట. చూడండి చీర అంతా ఒకసారి అనేసి జాడించేసి ఆ నీళ్ళు పోసేసిన తర్వాత మళ్ళీ నేను ట్యాప్ దగ్గర మళ్ళీ పెట్టి మళ్ళీ కొన్ని నీళ్ళు పడుతున్నానండి. ఈసారి చెయ్యి పెట్టేసాను, రెండోసారి కదండి, చెయ్యి పెట్టేసి 2-3 సార్లు వాష్ చేసేసాను చీర అంతానే. కుర్చీలు పెట్టుకుని శుభ్రంగా నీటిలో జాడించేసానండి. ఏమన్నా పచ్చి రంగు ఉంటే పోతుంది. పోయిన తర్వాత బాగా ఎండలో కాకుండా కొంచెం ఎండ ఉన్న చోట ఆరేసానండి. చూసారా, జరీకి అక్కడ అంటుకోకుండా ఎంత కలర్ ఎంత బాగా పట్టిందో. చూడండి ఎంత సింపుల్గానో మన ఇంట్లో మనమే వేసుకోవచ్చు. 350 రూపాయలండి ప్యాకెట్. ఆరిన తర్వాత చూపిస్తున్నాను మీకు. కొంచెం నుడతపడ్డదండి, మనం వేడి నీళ్ళలో పెట్టాం కదా, డ్రై వాష్ చేయించుకోవాలి. ఈ వీడియోని మనం ఫోన్తో తీస్తున్నామండి, కెమెరాతో కాదు. లైటింగ్ ఎక్కువ తక్కువ రావచ్చు. చూసారా ఎంత మంచి రంగు వచ్చిందో, మనం అనుకున్న రంగు కరెక్ట్గా వచ్చిందండి. మరకలన్నా ఎక్కడా కనిపించకుండా కలర్లో కలిసిపోయండి. ఆ వైట్ రంగు అంతా పోయి మంచి చిలకాకు పచ్చ వచ్చిందండి. జరీకి ఎక్కడా కలర్ అంటుకోలేదు, మెరుస్తూనే ఉంది జరీ అంతానే. కలర్ వేసుకుంటాం ఇంత సింపుల్ అంటే నేను ఎప్పుడూ వేసేసుకుందినండి. 5 సంవత్సరాల నుంచి ఈ చీర అలాగే ఉంచేసుకున్నాను. ఎవరికన్నా ఇవ్వడానికి అస్సలు మనసు ఒప్పలేదండి. చాలా ఇష్టపడి కొనుక్కున్న చీర ఇది. మీ అందరికీ ఉపయోగపడుతుందండి ఈ వీడియో. చూడండి జరీకి ఎక్కడ అంటుకోకుండా చాలా సింపుల్గా తేలిగ్గా మన ఇంట్లో మనమే మన చేతులతో మనకు నచ్చిన రంగు వేసుకోవచ్చు. తెల్ల ఉప్పాడు పట్టు చీరని చిలకాకు పచ్చ ఉప్పాడు పట్టు చీరగా మార్చేసాం కదండి. చివరిలో డ్రై వాష్కి ఇచ్చేసామంటే కొత్త చీరలా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.